ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఇచ్చిన మాస్ వార్నింగ్. 22 నిమిషాల్లో 9 టెర్రరిస్ట్ క్యాంపులను బూడిద చేశారు. మాక్ డ్రిల్ చేయబోతున్నామని ప్రపంచానికి చెప్పి అర్ధరాత్రి పాక్ టెర్రరిస్టుల క్యాంపులను నేలమట్టం చేసింది. అసలు ఏం జరిగింది? ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు? అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బు. మీరు చూస్తున్నారు ఎస్ ట్రూత్ ఛానల్. 25 నిమిషాల్లో భారత సైన్యం టెర్రరిస్టుల నెట్వర్క్ నేలమట్టం చేసింది. మే 7, 2025 రాత్రి 1:44 అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా గాలిలో మిసైల్స్ వర్షం కురిసింది. ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపే అంతా ముగిసిపోయింది. 25 నిమిషాల్లో మన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని టెర్రరిస్టులపై విరుచుకుపడింది. భారత సైన్యం 24 మిసైల్స్తో 9 టెర్రరిస్ట్ క్యాంపుల్ని ధ్వంసం చేసింది. జైషే మహ్మద్, లష్కర్ ఏ తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి గ్యాంగులకు చెందిన 70 నుంచి 90 మంది టెర్రరిస్టులను ఫినిష్ చేసింది. జైష్ బాస్ అయిన మన్సూద్ అజ్హర్ ఫ్యామిలీ నుంచి 10 మంది, అతని 4 క్లోజెస్ట్ బాడీస్ కూడా ఖతమయ్యాయి. అత్యాధునికమైన హైమర్, స్కాల్ప్ మిసైల్స్, డ్రోన్స్ యూజ్ చేసి ఒక్క సివిలియన్ కూడా గాయం కాకుండా మన ఆర్మీ ఈ మిషన్ ని కంప్లీట్ చేసింది. పాకిస్తాన్ 26 మంది సివిలియన్ చనిపోయిందని అబద్ధం చెప్పినప్పటికీ దీనిని భారత్ వ్యతిరేకించింది. ఇది టెర్రరిస్టుల కవరప్ డ్రామా అని కొందరు నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇది పహల్గామ్ దాడికి గట్టి రిప్లై. ఏప్రిల్ 22, 2025 జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన పాక్ టెర్రరిస్టులు దారుణమైన దాడి చేశారు. 25 మంది భారతీయులు, ఒక నేపాలి చంపేశారు. టూరిస్టులైన మగవాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ భార్యలను వితంతుల్ని చేశారు. టెర్రరిస్టులు మోడీకి చెప్పుకోండి అని ఆడవాళ్లకు చెప్పారు. ఈ దాడి వెనుక జైష్, లష్కర్ ఉన్నాయని రా మరియు ఐబీ కన్ఫర్మ్ చేసింది. దీంతో మన ఆర్మీ ఆపరేషన్ సింధుతో నీ గేమ్ ఆపేస్తాం అని పాకిస్తాన్ కి గట్టి రిప్లై ఇచ్చింది. భారత సైన్యం జైష్, లష్కర్ హెడ్ క్వార్టర్స్ ని బూడిద చేసింది. ఇండియన్ ఆర్మీ 9 క్యాంపుల్ని టార్గెట్ చేసింది. వాటిలో 4 స్థానాలు పాకిస్తాన్ లో ఉండగా 5 పాక్ ఆక్రమించిన కశ్మీర్ లో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కొట్లీలో అబ్బాస్ క్యాంప్. ఇక్కడ సూసైడ్ బాంబ్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ క్యాంపులు 2008లో ముంబై దాడులు, 2019లో పుల్వామా దాడి లాంటి టెర్రరిస్ట్ అటాక్లు ప్లాన్ చేశాయి. ఈ ఆపరేషన్ తో పాక్ టెర్రరిస్ట్ నెట్వర్క్ కి బిగ్ షాక్ తగిలింది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరే ఎందుకు పెట్టారు మీకు తెలుసా? ఆపరేషన్ సింధూర్ పేరు పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన స్త్రీలు సింధూరం కోల్పోవడాన్ని సూచిస్తుంది. ఇది వారి త్యాగాన్ని గౌరవించడానికి, న్యాయం కోసం భారత సైన్యం ధైర్యంగా పోరాటం చేయడానికి మోడీ గారు ఈ పేరును ఎంచుకున్నారు. ఇక ఈ దాడికి సంబంధించి మహిళా ఆఫీసర్లు బ్రీఫింగ్ ఇవ్వడం వెనుక కూడా ఒక అర్థం ఉంది. ఈ ఆపరేషన్ గురించి మీడియాకి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అడ్రసింగ్ చేశారు. పహల్గామ్ దాడిలో ఆడవాళ్ళని వితంతుల్ని చేసిన టెర్రరిస్టులకు రిప్లైగా మన మహిళా ఆఫీసర్లను బ్రీఫింగ్ ఇప్పించి పాకిస్తాన్కి భారత మహిళల పవర్ ఏంటో తెలిసేలా చేశారు. సోఫియా ఖురేషి సిగ్నల్ కర్ప్స్ నుంచి ఫస్ట్ లేడీ కంటింజెంట్ కమాండర్. అంతేకాకుండా ఆమె ఒక ముస్లిం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే పాకిస్తాన్ చెత్తగాళ్ళకి భారత్ లో ముస్లిం మహిళలకు సేఫ్టీ లేదని చెప్పుకుంటున్నారు. దానికి సమాధానంగా ఈమెతో బ్రీఫింగ్ ఇప్పించారు. రెండవ మహిళ వ్యోమికా సింగ్ 2500 గంటల పాటు హెలికాప్టర్ నడిపిన సూపర్ లేడీ. తను ఒక సిక్ లేడీ. ప్రస్తుతం పంజాబ్ లో ఖలిస్తాన్ మూవ్మెంట్ జరుగుతుంది. అందుకే వ్యోమికా సింగ్ గారితో అడ్రసింగ్ చేయించి భారత్ మహిళల పవర్ ఏంటో చూపించారు. మర్చిపోకుండా కామెంట్లో జై హింద్ అని కామెంట్ చేయండి.